మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిల్లలకి ఎంత దగ్గర కావాలనుకుంటే అంత దూరం అయిపోతున్నాను. ఇన్ని రోజులు పిల్లలు నా దగ్గర లేరని బాధపడ్డాను. ఇప్పుడు వాళ్ళు నా పక్కనే ఉన్నా కూడా వాళ్ళకి నేనేం చేయలేకపోతున్నాను. నానమ్మ ప్రేమని వాళ్ళకి పంచలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళ పంతం పట్టింపుల కోసం నా మనసుని బందీ చేసుకోవాల్సొస్తుంది. అసలేంటి నాకీ శిక్ష? రంగమ్మ. అమ్మా, ఏంటివి? పిల్లలకి అన్నం తీసుకెళ్తున్నానమ్మా. ఏం తీసుకెళ్తున్నావు? పప్పన్నం, పెరుగన్నం. మనం తినేదే పిల్లలు కూడా ఎలా తింటారు రంగమ్మ? అసలే వాళ్ళకి కొత్త ప్లేసు. వాళ్ళకి నచ్చేది చేస్తే కడుపు నిండా తింటారు కదా. వాళ్ళకి నచ్చేవేవో నాకెలా తెలుస్తుందమ్మా? నాకు తెలుసు పిల్లలు ఏవిష్టపడతారు. రా, చేసిస్తాను, తీసుకెళ్దు గాని రా. అలా కాదు, నువ్వుండు, నేను కలుపుతాను. అదివ్వు. అది ముందవి తీసిపెట్టుకో. చూడ్రంగమ్మ, పిల్లలు కడుపు నిండా తినేంత వరకు నువ్వక్కడే ఉండు. సరే అమ్మా. వాళ్ళు వద్దు అన్నారని నువ్వు వెంటనే వెనక్కొచ్చేకు. సరే అమ్మా. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని బతిమలాడో బుజ్జగించో వాళ్ళు తినేలాగా చెయ్యి. సరే, నువ్వు వెళ్ళు వెళ్ళు, ఇది తీసుకో. స్వీటీ, వంశీ, తినండి. స్వీటీ, వంశీ, స్వీటీ.
వంశీ స్వీటీ ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, అమ్మగారు, అమ్మగారు, ఏమైంది రంగమ్మ? ఎందుకలా కంగారు పడుతున్నావు? పిల్లలు గదిలో లేరమ్మా. నువ్వేమంటున్నావు రంగమ్మ? పిల్లలు గదిలో లేకపోవడం ఏంటి? గదిలో మొత్తం చూశానమ్మా, ఎక్కడ కనిపించడం లేదు. పద చూద్దాం. మొత్తం అంతా సరిగ్గా చూసావా? పిల్లలు కనిపించకపోవడం ఏంటి? స్వీటీ, స్వీటీ, ఏంటి అసలు పిల్లలు కనిపించకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు? పద బయటికెళ్ళి చూద్దాం, పద. స్వీటీ, స్వీటీ, వంశీ, నువ్వు వెళ్ళి బయట చూడు, వెళ్ళు. సరేనమ్మా. వంశీ, ఎక్కడికెళ్ళి ఉంటారు? ఏమైందక్క? పిల్లలు కనిపించట్లేదు పద్మ. ఏమంటున్నారు వదినా? పిల్లలు కనిపించకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు గదిలోనే ఉన్నారు, ఇప్పుడు లేరు. సరే సరే, పద్మ నువ్వు అటువైపు వెతుకు, వదినా మీరు ఇటువైపు వెతకండి, నేను బయట చూస్తాను. వంశీ, వంశీ, స్వీటీ, వంశీ, స్వీటీ. అక్క, పద్మ కనిపించారా? లేదక్క. స్వీటీ, పిల్లలు కనిపించారా? కనిపించలేదు వదినా. ఎటు వెళ్ళిపోయారు? పెరట్లో ఉన్నారా? కనిపించలేదమ్మా, లేరమ్మా. ఇంకొకసారి ఇల్లంతా అందరం కలిసి వెతుకుదాం, సరేనా? సరే, వెళ్ళి వెతకండి. సరే అక్క. స్వీటీ, వంశీ, వంశీ, మోహన్, ఏమైంది? పిల్లలు కనిపించడం లేదు. పిల్లలు కనిపించకపోవడం ఏంటి? రూమ్లో లేరా? లేరు, అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఒకసారి నేను వెళ్ళి బయట చూసొస్తాను. మాకు మా రూమ్లో బోర్ కొడుతుంది, అందుకే బయటికి వచ్చాం. అన్నయ్య, పిల్లలు ఏమైనా కనిపించారా? లేదమ్మా. ఎక్కడ కనిపించట్లేదు. సరే, నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. సరేనమ్మా. భగవంతుడా, పిల్లలు క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. స్వీటీ, వంశీ, ధనుంజయ్, ఈరోజు జరిగే బిడ్డింగ్ మనకు చాలా ముఖ్యమైనదని చెప్పాను కదా, అన్నీ రెడీగా ఉన్నాయా? రెడీగానే ఉన్నాయి నాన్న. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, అంతా క్లియర్గానే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. డాడ్, ఇంట్లో పిల్లలు కనిపించడం లేదు. వాట్? ఏమంటున్నావు మృణాలిని? పిల్లలు ఇంట్లో లేరా? అవునన్నయ్య, అందరూ పిల్లల కోసం ఇంట్లో వెతుకుతున్నారు. అయ్యో, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. పసి పిల్లలు పద్మ, వాళ్ళేమయ్యారో తెలియట్లేదు. ఎక్కడని వెతకాలి వాళ్ళని? అయ్యో. కమలా, నేను విన్నది నిజమేనా? ఇంట్లో పిల్లలు కనిపించడం లేదా? కనిపించట్లేదు మావయ్య. ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో అంతా వెతికారా?
అంతా వెతికావు నాన్న, ఎక్కడా లేరు. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీరంతా ఏం చేస్తున్నారు? పిల్లలు ఇంట్లో ఉన్నారో లేరు అని కూడా చూసుకోలేనంత బిజీగా ఉన్నారా? ఇంతమంది కళ్ళు గప్పి వాళ్ళు పారిపోయారంటే ఏమనుకోవాలి? కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి తెలుసా? ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేరని బయట తెలిస్తే నా పరువు ఏం కావాలి? అప్పుడు వాడు బయటికి వెళ్ళి నా పరువు తీశాడు. ఇప్పుడు వాడి పిల్లలు పారిపోయి మళ్ళీ నా పరువు తీస్తున్నారు. ఏ రంగమ్మ, ఏం చేస్తున్నావు? 24 గంటలు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండమని చెప్పానా? ఆ పిల్లల బాధ్యత నీకు అప్పగించానా? వాళ్ళ రూములో చీమ చిట్టుకోమన్నా నీకు తెలియాలి అని చెప్పానా లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? వాళ్ళకేమైనా అయితే నాది బాధ్యత. నేను సమాధానం చెప్పాలి. మళ్ళీ నేను కోర్టులో నిలబడాలి. దీనికి మీ మౌనం పరిష్కారం కాదు. చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి. ఛ! ఆ పిల్లల వల్ల రోజు రోజుకి నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. డాడ్, గౌతమ్ పోలీస్ స్టేషన్లోనే ఉండుంటాడు కదా, తనకొకసారి ఫోన్ చేసి విషయం చెప్పండి. తనే పిల్లల్ని వెతికి ఇంటికి తీసుకొస్తాడు. నాన్న, ఫోన్ చేయండి. హలో తాతయ్య. గౌతమ్, ఎక్కడున్నావు? కేసు పని మీద బయటికి వెళ్తున్నాను తాతయ్య. చెప్పండి. రాకేష్ పిల్లలు ఇంట్లో కనిపించడం లేదు. వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయారు. వాట్? రే గౌతమ్, ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వే ఎలాగైనా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని ఇంటికి తీసుకురావాలి. అలాగే తాతయ్య, మీరేం కంగారు పడకండి. పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఇప్పుడే ఇంటికి వస్తాను. ఫోన్ చేస్తున్నారేంటి? హలో గౌతమ్ గారు, చెప్పండి. పిల్లలు ఏమైనా మీ దగ్గరకు వచ్చారా? ఏమంటున్నారు మీరు? అదేనండి, స్వీటీ వంశీ మీ దగ్గర ఉన్నారా? నా దగ్గర ఎందుకు ఉంటారు? వాళ్ళు మీ ఇంట్లోనే కదా ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో లేరంట. ఇంతకు ముందే తాతయ్య ఫోన్ చేసి చెప్పారు. మీ దగ్గరికి ఏమైనా వచ్చారేమో అని కాల్ చేశాను. లేదండి, వాళ్ళు నా దగ్గరికి రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ విషయం నన్ను అడుగుతారేంటండి? అసలు పిల్లల్ని అలా ఎలా బయటికి పంపించారు? అంత నెగ్లిజెన్స్ గా ఎలా ఉన్నారు మీరు? హే, హలో, ఇక్కడ ఎవరూ నెగ్లిజెన్స్ తో లేరు. పిల్లలు మీ దగ్గర లేరన్నారు కదా, ఫోన్ పెట్టేసేయండి. హలో హలో,
పిల్లలు ఎక్కడికి వెళ్ళుంటారు? రంగమ్మా, నీకు ముందే చెప్పానుగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని. మరెందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నావు? పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో రీల్స్ చూస్తున్నావా? నేను చెప్పిన పని చేయడానికే కదా నిన్ను పనిలో పెట్టుకుంది, నీకు జీతం ఇస్తుంది. మాట్లాడవే. జాగ్రత్తగానే ఉన్నానయ్య గారు. నోర్మోయ్, తెలుస్తూనే ఉంది నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావో. హలో, ఓకే ఓకే, సరే అండి, నాన్నగారికి చెప్తాను. నాన్న, ఫోన్ చేసింది మూర్తి గారు. ప్రాజెక్ట్ బిడ్డింగ్కి టైం అవుతుంది, అందరూ వచ్చారట, మనల్ని త్వరగా రమ్మంటున్నారు. డాడ్, మనకిప్పుడు ఆ పిల్లల కన్నా ఆ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. ఇది చాలా చిన్న విషయం. పిల్లల గురించి ఏం ఆలోచించకుండా మీరు వెళ్ళండి. ధనా, పద, మన బయలుదేరదాం. పద నాన్న. ఏమండి, ప్లీజ్. డాడ్, ల్యాప్టాప్ మర్చిపోతున్నారు. ఇలా ఇవ్వమ్మా. మళ్ళీ వచ్చావేంటి? పిల్లలెక్కడా? చెప్పండి సార్, పిల్లలు ఎక్కడున్నారు? తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు తప్పుకో. మేం చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాం. పిల్లల కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది మీకు? ఏంటి సార్ ఇది? మీరెందుకు పిల్లల మీద అంత ద్వేషం చూపిస్తున్నారు? వాళ్ళు ఏం చేశారని శత్రువుల్లా చూస్తున్నారు? కోర్టు తీర్పు మీరు అంగీకరించారు కాబట్టే కదా పిల్లల్ని మీ ఇంటి వారసులుగా నేను ఇక్కడ దిగబెట్టి వెళ్ళాను. పిల్లల్ని మీరు ప్రేమగా చూసుకుంటారు అనే నమ్మకంతోనే కదా నన్ను ఈ ఇంటికి రావద్దు అని చెప్పినా మీ మాటకి కట్టుబడి ఉన్నాను. కానీ ఇప్పుడేం జరిగింది? పిల్లలు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లారో తెలీదు.
ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీరే. ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? పిల్లలు వెళ్ళిపోయిన దానికి మా డాడ్కి సంబంధం ఏంటి? అయినా కోర్టు ఎప్పుడైతే పిల్లల్ని మా ఇంటి వారసులుగా నిర్ణయించిందో అప్పుడే పిల్లలు మా ఇంటి వారయ్యారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నీకు అనవసరం. అసలు నువ్వు ఏ హక్కుతో ఈ ఇంటికొచ్చి పిల్లల గురించి ఆరా తీస్తున్నావు? ఏ అధికారంతో మా డాడ్ని తప్పు పడుతున్నావు? చూడు, నీకు పిల్లలకి ఏ సంబంధం లేదు. పిల్లల బాధ్యత మాదే. అవును, భలే బాధ్యతగా ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మీరంతా చాలా రెస్పాన్సిబుల్గా, చాలా కేరింగ్గా ఉండబట్టే పిల్లలు మీ కేరింగ్ తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయారు కదా. ఝాన్సీ, ఈ నాన్సెన్స్ ఆపి వచ్చిందన్నీ వెళ్ళిపో, లేదంటే బాగోదు. వెళ్తాను మేడం. నేనేమీ ఇక్కడ ఉండడానికి రాలేదు. కానీ పిల్లలకేమైనా జరగరాంది జరగాలి, అప్పుడు చెప్తాను. డాడ్, తన మాటలేవి పట్టించుకోకండి. మీకు టైం అవుతోంది, మీరు బయలుదేరండి డాడ్. హలో మూర్తి గారు, చెప్పండి. వాట్? ఓకే అండి, ఓకే. ధనా, ఏమైందిరా? బిడ్డింగ్ అయిపోయిందట నాన్న. ఆ ప్రాజెక్ట్ స్థానిక కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి దక్కిందట. డామ్ ఇట్. చెప్పు రాణి. ఎక్కడున్నావక్క? పిల్లల కోసం వెతుకుతున్నాను. నువ్వేం కంగారు పడకక్క, పిల్లలు నా దగ్గరే ఉన్నారు. వంశీ, స్వీటీ. వావ్, వాట్ ఏ ప్లాన్ ఝాన్సీ గారు. మా ఫ్యామిలీని ఇరికించాలని గట్టిగానే ఆలోచించినట్టున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చేసిందే మాట్లాడుతున్నాను.